హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక సంచలనం నమోదైంది. వైఎస్ సుజనా చౌదరి, యలమంచిలి సుజనా చౌదరి విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించి నిన్ననే నామినేషన్ కూడా ఆయన దాఖలు చేసి ప్రచారంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎన్సీఎల్టీ ఒక షాకింగ్ ఆర్డర్ ఇచ్చింది. దాని ఉద్దేశం ఏంటంటే సుజనా చౌదరి ఆస్తులను అమ్మైనా సరే బ్యాంకులకు లోన్లు కట్టాలని చెప్పి ఆ తీర్పు ఉద్దేశం. ఒకసారి దాన్ని డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఎన్సీఎల్టీ టు ప్రొసీడింగ్ అగెన్స్ట్ సుజనా. ది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హ్యాస్ గివెన్ ది గ్రీన్ సిగ్నల్ టు ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఎంపీ సుజనా చౌదరి. ఇట్ ఇష్యూడ్ an order to this effect on Thursday and appointed a bankruptcy resolution professional. The NCLT bench also barred Sujana Chowdhury from alienating, transferring or selling his personal property till the insolvency proceedings were completed. Sujana Chowdhury had given a personal guarantee in a 500 crore loan that Splendid Metal Products Limited took from the State Bank of India. On default, the CBI filed a petition in the NCLT in 2020-21 to start personal bankruptcy and insolvency proceedings against Sujana. ఏం లేదు, ఈ ఆర్డర్ ఉద్దేశం ఏంటంటే ఆయన గతంలో 500 కోట్లకు ఒక స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థకు పూచిపడ్డాడు అనమాట. అది కూడా ఈయన బినామీ సంస్థనే అయి ఉంటుంది. అయితే ఆ లోన్ కట్టకపోవడంతో ఎస్బీఐ ఎన్సీఎల్టీకి వెళ్ళింది. ఇప్పుడు ఎన్సీఎల్టీ ఆయన ఆస్తులను జప్తు చేసినా సరే ఎస్బీఐకి ఆ డబ్బు కట్టాలని చెప్పి తీర్పునిచ్చింది అనమాట. బీజేపీ నేత మాజీ ఎంపీ ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పరిష్కారకర్త ను నియమిస్తూ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఆస్తులు క్రయ విక్రయాలను నిలిపేసింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో 500 కోట్ల రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తుల మదింపు చేపట్టి వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వివిఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాత ఏదైనా కంపెనీ వ్యక్తిగత రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారంటీ ఉన్న వాళ్ళు బాధ్యత వహించాలని చట్టం చెబుతోందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో మధ్యంతర పరిష్కార ప్రక్రియ ఐఆర్పి ఇచ్చిన నివేదిక పరిశీలించిన బెంచ్ సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్టయింది. దీని ప్రకారం దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్తను నియమిస్తారని, ఆయన సుజనా అప్పులు ఆస్తులు పరిశీలించి ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం. సో విజయవాడ ఈస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ మీద పోటీ చేస్తున్న ఈయన నిన్ననే నామినేషన్ కూడా ఫైల్ చేశారనమాట. ఇప్పటికే పెత్తందారు వర్సెస్ పేద వర్గాలకు సంబంధించిన మైనారిటీ వ్యక్తి మీద సుజనా చౌదరి పోటీ చేస్తున్నారని చెప్పి స్థానికంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట కూడా 6,000 కోట్ల రూపాయల బ్యాంకుకు ఎగవేసినావు కదా, నీకు ఎట్లా ఓటేయాలని చెప్పి ఆయనకు విచిత్రమైన క్వశ్చన్స్ కూడా స్థానిక అంటే ఓటర్ల నుంచి ఎదురవుతున్నాయని చెప్పి మనం నిన్ననే ఒక స్టోరీ చేస్తాం. ఇప్పుడు మరో ఎదురుదెబ్బ అనమాట ఎన్సీఎల్టీ నుంచి. సో దీని నుంచి ఆయన ఎట్లా బయటపడతారు, ఇవన్నీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతారా, అసలు గెలుస్తారా అన్నది చూద్దాం. ఇప్పటికే సర్వేలన్నీ కూడా అక్కడ అంటే బీజేపీ అభ్యర్థికి ఛాన్స్ లేదని చెప్పి కూడా చెప్తా వస్తున్నాయి. ముఖ్యంగా అంటే మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉన్న విజయవాడ ఈస్ట్లో సుజనా చౌదరి గెలుపు అంత ఈజీ కాదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.